హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజైతే మీకు ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే జర్మనీలో సిటీకి దూరంగా ఉండే విలేజెస్ అండ్ అలాగే అక్కడ చిన్న చిన్నగా ఉండే పొలాలు ఇవన్నీ చూపిస్తాను మీకు. చూడండి, చాలా మంచి వ్లాగ్ ఇదైతేని. మీరు ఇంకా చూసి ఉండరు ఇలాంటి మంచి వాతావరణం కానీ, ఆ వీధులు కానీ, విలేజ్ వాతావరణం జర్మనీలో ఇలా ఉంటుందా అని మీరు కూడా అనుకుంటారు. మీకు కూడా ఏమనిపిస్తదంటే ఎప్పుడు చూడలేని వ్లాగ్ అయితే చూసామనిపిస్తది. ఎందుకంటే యాక్చువల్‌గా ఇలాంటిదైతే చూడరు కదా మీరు. మంచి మంచి ప్లేసెస్ కానీ మొత్తం అంతా కూడా ఎలా ఉంటదంటే మొత్తం పచ్చదనంగా ఉంటుంది. మొత్తం ఈ వీధులన్నీ కూడాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ ఇంకా పువ్వులకైతే అక్కడ లోటైతే ఉండదు. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. గులాబీ పువ్వులు ఇంకా గుత్తులు గుత్తులుగా పూసేస్తాయి. ఈ స్మెల్ కూడా ఇంక మామూలుగా ఉండదు. చాలా బావుంటాయి పువ్వులైతేని. ఎండాకాలం ఈ 6 నెలలు, 7 నెలలు మొత్తం ఇంక మామూలుగా ఉండవు పువ్వులైతేని. సో, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుంది. మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తది. మీ మనసుకు కూడాను ఆహా! మంచి వీడియో చూసామబ్బా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి రకరకాల పువ్వులుంటాయి. గులాబీ పువ్వులనే కాదు, ఎన్ని రకరకాల పువ్వులైతే ఉంటాయో అవన్నీ జర్మనీలోనే ఉంటాయనిపిస్తది. గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఆకులే కనిపించవు ఎక్కడనా. చూసారు కదా! చూడండి వీధులు అవి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇల్లులు ఎలా ఉంటాయంటే పైన మనకి ఓపెన్‌లా ఉండదనమాట. మనకులాగా ఓపెన్‌లా ఉంచరు. పైన బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలా క్లోజ్డ్ ఉంటాయి. పైన పెంకుటిల్లు ఎలా అయితే ఉంటాయో అలాగే పెంకులతో క్లోజ్ చేసేస్తారు పైన మొత్తం కూడా. మళ్ళీ లోపల అయితే డూప్లెక్స్ మోడల్స్‌లా ఉంటాయి. ఇంకా చూసారు కదా! ఎక్కడ ఇంటి ముందు ఎవరింటి ముందైనా ఎక్కువగా మాక్సిమం వీళ్ళైతే పువ్వుల మొక్కలు అన్నీ పెంచుకుందాం అనే చూస్తారు. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో వీధులన్నీ కూడా. నేనైతే ఈరోజు మీ అందరి కోసం మంచి వీడియో చూపించాలి వీళ్ళకి. అంటే ఇంకెప్పుడు చూడలేని వీడియో తీయాలి అని చెప్పేసి నేనైతే పనట్టుకొని నడుచుకుంటూ స్లోగా మొత్తం అన్నీ కూడా నేను వీధి వీధికి అయితే వీడియో తీస్తున్నాను. మీ అందరి కోసమే చూపిద్దామని. అంటే మీకు కూడా జర్మనీ ఈ విలేజెస్ ఎలా ఉంటాయో కూడా చూడాలనిపిస్తది కదా! ఇంకొకటి ఏంటంటే జర్మన్స్ వాళ్ళ ఇంటి చుట్టూ మొక్కలు ఎలా పెంచుకుంటారు, ఏంటి ఇవంతా కూడా మీకు తెలుసుకుంటారని ఇవన్నీ కూడా. సో, నేనైతే ఈ వీడియో అయితే తీశాను. చూడండి ఎంతలా ఉన్నాయో మొక్కలైతే. ఇక్కడ ఏంటో తెలీదు, మరి ఏం వేస్తారో తెలీదు. పువ్వులు బాగా పూస్తాయి. వీళ్ళకి ఇంక ఇదే పనిగా ఉంటారు. ఇంకా ఫ్రీగా దొరికిందనుకోండి, ఫ్రీ టైంలో కూడా మొక్కలు పెంచుకుంటారంట బాగా వీళ్ళు. నాకైతే జర్మనీ మేము ఎక్కడికెక్కడికో సిటీస్ తిరుగుతాం కానీ, నాకు సిటీస్ కంటే ఇలాంటి విలేజ్ టైప్ వాతావరణమే ఇష్టం నాకు. ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నాయో చూడండి అసల. ఇంకా మన సిటీలో అనుకోండి జనాలుంటారు, వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటదో. ఈ వీధులన్నీ తిరుగుతుంటే నాకసల టైమే తెలియలేదు. ఇంతసేపు నడుస్తున్నామేంటి అని టైం కూడా నాకు తెలియలేదు. అంత అనిపిచ్చింది. వెళ్ళే కొద్దీ వెళ్ళాలనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ ఈ వీధులన్నీ కూడా చూసేయాలనిపిస్తుంది. అస్సలు నాకైతే టైం తెలియలేదు. ఈ వీడియో తీసినంత సేపు కూడా ఇంతసేపు తిరిగామన్నట్టు. ఈ ఇంటి ముందు ఇలా పచ్చదనంగా మొక్కలవి పెంచుకొని ఇంత నీట్‌గా వీధులవి నీట్‌గా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టపడితే గానీ అంత నీట్‌గా ఉండవు కదా ఇంటి ముందది. చూడండి ఎంత బాగా పెంచుకుంటున్నారో. ఆ మొక్కలు మళ్ళీ షేప్ నీట్‌గా ఉండేలాగా కట్ చేయడం కానీ ఇదంతా చూడండి ఇక్కడ ఎలా ఉందో మోడల్ ఈ హౌస్ అయితేని. నిజంగా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో అయితేని. మేము ఉండేదైతే సిటీలో ఉంటాం కదా! సో, నాకు కూడా ఇదంతా నచ్చుతుంది. వెళ్ళాలనిపించట్లేదు యాక్చువల్‌గా నాకు ఈ వీధుల్లోంచి అయితేని. అంత బావుంది. చూడండి ప్రతి ఇంటి ముందు కూడా అసల మొక్కలు లేని ఇల్లయితే కనిపించలేదు నాకెక్కడ. నాకు ఇలా చూసి ఆహా! ఇలా ఇండివిడ్యువల్ హౌస్ ఉండి ఇంటి ముందు ఇంతలా మొక్కలు పెంచుకోవాలనిపిస్తుంది. నాకు కూడాను అంత నచ్చేసింది. ఎవరైనా సరే మీకు కుదిరితే గనక ఖచ్చితంగా మొక్కలు పెంచుకోవడానికే చూడండి. దాని నుంచి వచ్చే ఆక్సిజన్ చాలా మంచిదంట యాక్చువల్‌గాన. వీళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు. ఎందుకంటే ఏదైనా టైం ఉందనుకోండి, ఆ మొక్కల దగ్గరికెళ్ళి కాసేపు స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే రిలాక్స్‌గా కూడా ఉంటుంది మైండ్ కూడాన. సో, మాక్సిమం మీకు కుదిరితే గనక మొక్కలు పెంచుకోవడానికే చూడండి. మీకు ప్లేస్ ఉంటే గనక ఖచ్చితంగా. ఇక్కడ జనాల్ని చూస్తే చాలా నేర్చుకోవచ్చు అనిపిస్తది కొన్ని కొన్ని విషయాల్లో అయితే. ఎందుకంటే 80+ ఇయర్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్‌గా ఒక 16 ఇయర్స్ అమ్మాయిలాగే పరిగెట్టేస్తా ఉంటారు. నేను చూస్తాను కదా ఇక్కడ. నాకు భలే ముచ్చటేస్తా ఉంటది. ఎందుకంటే మూడీగా ఉండరు వాళ్ళు. ఇలా మొక్కలు పెంచుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ ఎంత మంచి వాతావరణంలో పెరుగుతున్నారు వాళ్ళు.
పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. అలాగే వాళ్ళకి చాలా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అందుకే అలా ఉంటారనిపిస్తుంది మాకైతేనే. ఇంకొకటేంటంటే ఇక్కడ జనాలు చాలా ఫాస్ట్‌గా నడుస్తారు. కళ్ళు మూసి తెరిచేలోగా ఇక్కడున్న మనిషి అక్కడెక్కడో ఉంటారు. అంత ఫాస్ట్‌గా నడుస్తారు. కాళ్ళలో మరి ఏమున్నాయో అర్థం కాదనిపిచ్చేది స్టార్టింగ్‌లో నాకు. అమ్మో! అనిపించింది నిజంగా. అంత బాగా యాక్టివ్‌గా ఉంటారు వీళ్ళు. ఏ ఏజ్ అయినా సరే. ఇక్కడ చూసారా చిన్న కాలువ ఉంది. ఆ వాటర్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. చాలా నీట్‌గా ఉన్నాయి. ఇంత నలక కూడా కనబడలేదు నాకు పైన.
ఇక్కడ చూసారా ఎవరో కానీ పోస్ట్ బాక్స్ని చూడండి ఎలా డిజైన్ చేయించుకున్నారో చక్కగానే, ఎంత బాగుందో ఇది క్యూట్గా, చాలా బాగుంది కదా ఇది. ఈ ఫ్లవర్స్ చూసారా అసలు నిజమైన ఫ్లవర్స్ లాగే లేవు, ఇంకా ప్లాస్టిక్లా ఉన్నాయి దూరం నుంచి చూస్తేనే. ఇంకా ఒక్క ఆకు కూడా కనిపించదు. ఇంకా ముందు ముందు అనుకోండి 1 మంత్ 2 మంత్స్ తర్వాత అయితే ఇంకా బాగా వస్తాయి పువ్వులు.
ఓకే గైస్, చూసారు కదా ఎంత బాగుందో. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ జర్మనీ విలేజ్ కానీ వీధులన్నీ కూడా మాతో పాటు మీరు కూడా ఇంకా దగ్గర నుంచి చూసినట్టే ఉంటుంది. మీరు కూడా అలాగే ఫీల్ అయ్యారన్నట్టు అనుకుంటున్నాను. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అండ్ అలాగే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది, చాలామంది కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ యువర్ డే. బాయ్.